మనకు పరిచయమైన వాక్యమే. పరిసయుడు సుంకరి ఇద్దరు ప్రార్థన మందిరానికి వెళ్ళారు. ఎక్కడ? లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి కనుక చదువుకుంటే అక్కడ ఇద్దరు ప్రార్థన చేశారు. 9వ వచనం నుంచి ఒక వ్యక్తి పెద్ద ప్రార్థన చేశాడు, అంటే తనకు అనుకూలమైన రీతిగా. మనం ఎటు తిరిగి ప్రార్థన అనగానే, దేవుని సన్నిధి అనగానే బాగా గమనించండి. ఎక్కువ వాక్యాన్ని చెప్పను, కొన్ని హెచ్చరికలు ఇస్తే వాక్యాన్ని చూపిస్తాను కొంతవరకే. లోకంలో సమాధానం లేదు, క్రైస్తవ కుటుంబాలలో కూడా సమాధానం లేదు. ఇవి భయంకరమైన దినాలు. ఉన్న సమాధానం కూడా ఎత్తుకొని పోతుంది అపవాది. ఇప్పుడు చదివించిన లేఖన భాగం అదే. ఒక దయ్యము, ఒక అపవిత్రాత్మ ఒక మనుషునిలో నుంచి బయటికి వెళ్ళిపోతే బయట వెతుకుతూ ఎక్కడ స్థలం లేకపోతే ఆ వెళ్ళిపోయిన ఇంటికి వస్తుంది. అది శుభ్రం చేసి పెట్టి అందులో కాపురం లేకపోతే మరి తనకంటే చెడ్డ దయ్యాలను లోపలికి తీసుకొని వస్తే ఆ మనిషిని మొదటి స్థితి కంటే కడపట్టి స్థితి ఎటు తిరిగి తగ్గించుకొని సమాధాన పడేదే ప్రభు కోరుకునే మాట. అటు ప్రార్థన చేసేటప్పుడు వ్యక్తిగత విషయాలు తీసుకోవద్దండి. దానివలన ఎవరికి సమాధానం ఉండదు. చాలా మందిరాలలో, బయట గ్రామాలలో నేను ఎరిగినంత వరకు మందిరాలు మూతపడ్డాయి. ఒకింటికి పక్కింటికే మాటలు లేని స్థితిలో ఉన్నాం. చాలా దౌర్భాగ్యపు స్థితి. అది మంచిది కాదు. సాతాను ఎవరిని మృంగుదునా అని తిరుగుదునా అంటే ఇట్లనే. కాబట్టి ప్రార్థన చేయమని చెప్తే నేర్చుకుంటారు, ఎదుగుతారు, పరితపిస్తారు, పశ్చాత్తాపపడతారు అని. ఇంకొక విషయం ఏమిటంటే, దేవుని సన్నిధి దగ్గరకు మనం వచ్చేదే సమాధానం పొందుకోవడానికి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అసలు మన విషయంలో చూస్తే దేవునికే గనక సమాధానం లేకపోతే మనము ఈ భూమి మీద ఎవరు ఉండడానికి వీల్లేదు. అంత నాశనం కావాలి. మన బలహీనతలు ఎరుగు, మన స్థితిగతులు ఎరుగు, మనం ఎలాంటి మంచివారో, ఎంతవరకు మంచివారో అనేది కూడా దేవునికి తెలుసు. అయినా తన యొక్క వాత్సల్యత ఎడతెగనిది కాబట్టి మనం నాశనం కాకుండా ఉన్నాం. కాబట్టి నేను చెప్పేది ఏమిటి అనంటే, సమాధానం కొరకు ప్రార్థించండి. ఎవరు ప్రార్థించినా, ప్రభు మాలో సమాధానం లేదు, మాకు సమాధానం దయచేయి. సమాధానం కావాలి అనంటే ఆయన తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. నీవు నేను తగ్గించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఒక మాట చూపిస్తా. ఈ దయ్యాల సంగతి మీరు బాగా చదువుకోండి. మత్తయి సువార్త తీయండి. 5వ అధ్యాయము 23వ వచనం ఉండండి. 23, 24 అందరూ గట్టిగా చదవండి. చాలండి, చాలు. 25లో కూడా సమాధాన పడము అని చెప్తాడు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుడు మానవుని పట్ల ఆశించేది ఏమిటంటే, నాలో ఉండే సమాధానము నా పిల్లల్లో ఉండాలని ఆశిస్తాడు. కాబట్టి మరలా చెప్తున్నా, ఎవరు ప్రార్థన చేసినా ప్రభు మాకు సమాధానం దయచేయి, మాలో ఐక్యత దయచేయి, మాతో బాగా మాట్లాడండి, మమ్మల్ని గద్దించండి, మాకు బుద్ధి చెప్పండి, మాకు నీ ప్రేమను దయచేయండి, మాకు నీ సమాధానం అనుగ్రహించండి, నీ శాంతిని మాకు దయచేయండి. దయ్యానికి ఎప్పుడు విశ్రాంతి ఉండదు. మనం చదివినటువంటి మత్తయి సువార్త 12వ అధ్యాయంలో అది విశ్రాంతి లేక అనే మాట. అది తిరుగుతూనే ఉంటుంది, ప్రతి ఒక్క వ్యక్తిని శోధిస్తూ ఉంది. అక్కడ ఏం లేక చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం.
ఉమ్. చాలు. ఏమి దొరకనందున చాలా జాగ్రత్త. కోట్ల ధనం మనకు సమాధానం ఇవ్వదు, కోట్ల ఆస్తి మనకు సమాధానం ఇవ్వదు. పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ సమాధానం ఉండదు. పాపం ఉన్న చోట అవిధేయత ఉంటుంది, అక్రమం ఉంటుంది. కాబట్టి ఎవరు ప్రార్థించినా సమాధానం కొరకు ప్రార్థించండి. ఖచ్చితంగా అది జరగాల్సిందే. అది లేవు అంటే నువ్వు దయ్యానివే, ఇంకంతే. నీ కుటుంబము నీవు సమాధానం కలిగి ఉండకపోతే పక్కలతో నీవేడ సమాధానంగా ఉంటావు? నువ్వు ఎన్ని సమస్యలు ఎన్ని పరిపరి విధాలుగా ప్రయత్నం చేసినా ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథము వరకు సమాధానంగా ఉండమనే బోధిస్తుంది, కానీ సమాధానం లేకుండా జీవించొద్దండి. ఆ సమాధానం కూడా ఎక్కడ పరలోకంలో కాదు. ఆయన రక్షణ ఇవ్వడానికి ఎక్కడొచ్చింది? భూమి మీదకే. నశించిపోయింది ఎవరు? భూమి మీద ఉన్న మనుషులే. రక్షణ లేకుండా ఉండేది ఎవరు? భూమి మీద ఉన్న మనుషులే. భూమి మీద సమాధానము కలుగునుగాక, భూమి మీద సమాధానము కలుగునుగాక. 2:14 అందరికీ తెలుసు కదా. లూకా సువార్త 2:14 చూడి. లూకా సువార్త 2:14. ఎక్కడ సమాధానము? మరి ఇక్కడ లేకపోతే నీకు ఎక్కడ చూడలేదు. ఆ దయ్యం మరి 7 దయ్యాలను పెట్టుకొచ్చింది. అవి మంచివి కాదట. ఆ మాట ఉన్నది క్లియర్గా చూడి. 12వ అధ్యాయము 44వ వచనం. చాలు. ఇదే చెడ్డది. తనకంటే చెడ్డవంట మరి 7 దయ్యాలు. ఇదే చెడ్డది, తనకంటే మరి చెడ్డవి. యాటికి అప్పుడు నన్ను ఎల్లగొట్టాడు, ఇప్పుడు 7 మంది పోతే ఎల్లగొట్టాడు. 7 ప్లస్ ఇది ఒకటి 8. కాబట్టి అమ్మ, నేను చెప్పేది ఒకటే, ప్రభు పక్షాన సమాధానం కలిగి ఉండేకే లోబడండి. ఏమి ఒకవేళ చస్తే ప్రభు దృష్టిలో మనం యోగ్యులం కాకపోతే అగ్నిగుండమే. ఈ వేడికే తట్టుకోలేం. నెమ్మది లేకుండా ఎందుకు వెళ్ళిపోతారు? ఎప్పుడు ఎవరు పోయేది తెలియదు. అటు మొదట సమాధాన పడుము. ఆ అర్పణ ఇడిచిపెట్టి నువ్వు దేవుని సన్నిధిలో బలిపీఠం ఎదుటి నుంచి లేచిపోయి, ఎవరికి సమాధానం లేదు మొదట వారితో సమాధాన పడండి. ఉందా ఆ మాట? 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఆ మాట చూడండి, అదొకటి ఎంత మంచి మాట. చాలు. మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుడి. మొదట 6:33 మత్తయి 6:33 చూడి. చాలు. అక్కడేం చదువుకున్నాం? మొదట వెళ్ళి సమాధానపడు. మొదట నా నీతిని రాజ్యమును వెతుకుడి. మొదట అంటే అన్ని కార్యాల కంటే ముందు దేవుని యొక్క సమాధానం కోరుకోవాలి మనం. దేవునితో సమాధాన పడిన వాడు శత్రువుతో కూడా సమాధాన పడతాడు. ఈ బోధలు లేవండి బయట సంఘాలులా.
ఏదో ఆ దినానికి తగినట్లుగా ఆ కూడికకు తగినట్లుగా చెప్పుకొని వెళ్ళిపోతారు. దానివలన ప్రయోజనం ఉండదు. ఆ కూడికకు నువ్వు లక్షలు ఖర్చు పెట్టినా కూడా ఉండదు. వైద్యుడిచ్చేది దేనికి మందు? ఏ రోగానికి తగిన మందు ఆ రోగానికి ఇస్తే అది పోయేది కష్టం. మరి రోగం ఒకటి మందు ఒకటి అయితే ఎట్లా? కాబట్టి నేను చెప్తున్నా మరొకసారి, అమ్మ ఏది తీసుకొని పోలేమో, ఎందుకు నాదని పాకులాడుకుంటూ సమాధానం లేకుండా ఒకరినొకరు సర్దుకొని ఒకరినొకరు క్షమించుకొని సమాధానం కలిగి ఉండేకి బ్రతకండి. ఎక్కడ సమాధానము చెప్పాలి? ఎక్కడ సమాధానము? మరి భూమి మీద నీకు సమాధానం లేకపోతే ఏడ ఉంటుంది నీకు? ఇంకా ఏమి లేనివాడు దరిద్రుడు భూమి మీద నెమ్మది కలిగి ఉన్నాడు. దరిద్రుడైన లాజరు. కుక్కలు నాకుతున్నాయి, అన్నం లేదు సరిగా, బట్టలు లేవు సరిగా, గాలి ధూళి, నెమ్మదిగా అక్కడ విశ్రాంతి పొందాడు, నెమ్మది పొందాడు, సుఖం పొందాడు. అన్నిటి కొరకు పాకులాడిన ధనవంతుడు అరుస్తూ ఉన్నాడు, అయ్యా అయ్యా ఒక్క చుక్క చాలయ్యా. బాటిళ్ళు చెంబులు గ్లాసులు నీళ్ళు తాగినటువంటి వాడు ఎన్ని అడుగుతున్నాడు? వేలి యొక్క చాలా కష్టం. ఏదో తమాషగా అనుకోవద్దండి. ఏ మాటను నిర్లక్ష్యం చేస్తావో అదే నీకు ఎదురవుతుంది. దేవుని మాట ఎన్నటికీ తప్పిపోదు. కాబట్టి నేను ముగిస్తున్నాను. ఎవరు ప్రార్థన చేసినా, ప్రేరేపణ ఉన్న వాళ్ళందరూ ప్రార్థన చేయండి అని అంటే సమస్యలను సృష్టించక చేయొద్దు. నువ్వేం చేసినా వినడు ఆయన దృష్టికి తగ్గించుకోవాలి, సమాధాన పడాలి, అప్పుడు వింటాడు ఆయన. పరిసయ్యుడు తగ్గించుకోలే, హెచ్చించుకున్నాడు, విర్రవీగాడు, ప్రార్థన చేశాడు. క్లియర్గా చూద్దాం ఆ మాట. లూకా సువార్త 18:9 చూడండి. చాలు. ఎవరండి పెద్ద ప్రార్థన చేసింది? ఎంత జాబితా ఉంది. చివరికి ఎవరు ప్రార్థన చేశారు? ఎంత పెద్ద ప్రార్థన చేశాడు? అతనికంటే ఇతడు ఏమిగా చేయబడ్డాడు? కాబట్టి అర్థం చేసుకోండి. కొంతమంది చిన్న ప్రార్థన చేస్తే ఇతరుల దృష్టిలో నేను తక్కువేమో, లేక నన్ను సరిగా అర్థం చేసుకోరేమని ఏందేందో ఆయనకు 4 మాటలు అర్థమయ్యే రీతిగా, ప్రభువా నేను పాపిని, నాతో మాట్లాడినావు. నా జీవితంలో నేను ప్రార్థన చేసుకునేటప్పుడు రోజు ఒక మాట చెప్తాను ప్రభువుకి. ప్రభు, వాక్యములో నన్ను గురించి క్లియర్గా రాయించావు. బాల్యం నుండి నా హృదయం చెడ్డది, నేను పాపిని, నేను మంచివాడిని అయితే కాదు, పాపులనే పిలవచ్చానన్నావు. కాబట్టి నా ప్రార్థన ఆలకించు. నా దగ్గర తప్పులు నీకు ఎప్పుడు ఏం కనపడినా నన్ను శిక్షించు. నా దగ్గర ఏది కనపడినా క్షమించు కాదు, అయిపోయింది, క్షమించాడు. మనకు శిక్ష అవసరము. దాన్ని ఎవరైనా కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. ప్రభు నాకు శ్రమలు పెట్టు, శిక్షలు పెట్టు. 3 రోజులైంది. ఈ బాగానే నొప్పి వస్తుంది ఇక్కడ. ఇప్పుడు వచ్చి కూర్చున్నాను, బ్రహ్మాండంగా వచ్చింది. ప్రభా శిక్ష పెట్టమన్నాను, శిక్ష వచ్చింది, నేను దీన్ని భరించాల్సిందే. ఆ ముళ్ళు లేకపోతే లోబడమమ్మా. పౌలుకే ఒక ముళ్ళు ఉంది, అది నీకు ఉండాలని చెప్పాడు. నా కృప నీకు చాలన్నాడు. కాబట్టి మనము సామాన్యంగా లోబడేటోళ్ళం కాదు. చూద్దాం ఆ ముళ్ళు. 1 కొరింథీ పత్రిక. లేకపోతే మనమేడ మాట వింటాం. అప్పుడప్పుడు కరువులు వస్తాయి, అదొక ముళ్ళే. రెండవ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుంచి చదవండి.
కాబట్టి ఆరోగ్యంగా ఉంటే మాట వినం మనం. మన బుద్ధి ఆయనకు తెలుసు. ప్రభువుని ఎరిగిన తర్వాత, ప్రభు పట్టుకున్న తర్వాత పౌలు అన్నది ఏమిటంటే, నా శరీరంలో మంచిది ఏది లేదని నాకు ఇప్పుడు అర్థమైందని. కాబట్టి నేను చెప్తున్నా మీకు, ప్రభు నా శరీరంలో ఏదైనా ముళ్ళు పెట్టండి, నేను నీకు లోబడి ఉంటాను, ఒప్పుకోండి, తప్పేముంది. క్లియర్గా మీకు ఇంకా అర్థం కావాలి, డిక్లియర్గా ఫుల్ అడ్రస్ కావాలి అని అంటే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5 నుంచి 10 వరకు అందరూ చదవండి, ఖచ్చితంగా చూడండి. తన పరిశుద్ధతలో పాలు పొందుటకు, సంపూర్ణంగా నడుచుకొనుటకు ఆయన మనల్ని శిక్షిస్తున్నాడు. శిక్షలు ఎవరైతే వద్దనుకుంటారో, ఈ బాధలు మాకు వద్దని ఎవరైతే అనుకుంటారో వారు దేవుని సన్నిధిని దూరం చేసుకునేవారు. ఇవన్నీ ఉంటేనే దేవుని సన్నిధిలో అణిగి మణిగి ఉంటాం. ఒకరు చెప్తే వినం, ఈ శరీరం అబ్బా అంటే అట్లే అనుగుతాం. 2 మాటలు మాట్లాడేటోడు అర్థమే మాట్లాడతాడు, 5 మాటలు మాట్లాడేటోళ్ళు 1 మాటనే మాట్లాడతారు. ఇవన్నీ తక్కువైనాయి. పౌలు శరీరంలో ఒక ముళ్ళుంది, దేవుడే పెట్టాడు. ప్రభువా తీసేయన్నాడు, అది నీకు ఉంటేనే మేలు, నా కృప నీకు చాలును. దాన్ని ఆధారం చేసుకొని ఆ భక్తుడు ఆ పాట రాసిండేది, చాలునయా 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 నీ కృప. కాబట్టి ప్రార్థన చేస్తే ఎవరు చేసినా నాకు సమాధానం దయచేయని ప్రార్థన చేయండి, మాకు సమాధానం దయచేయని ప్రార్థన దయచేయి, తగ్గించుకునే మనసు దయచేయని ప్రార్థన చేయి. ఇక వీటన్నిటిని గురించి వివరించుటకు సమయం చాలదు, అయినా కొన్ని మాటలు ఎక్కువే చెప్పాను నేను. కాబట్టి శరీరంలో ఒక ముళ్ళుంటే దేవునికి భయపడతావు, ఇది మర్చిపోవద్దు. నీ శరీరానికి కొన్ని ఇబ్బందులు అవసరం, ఒక ముళ్ళు అవసరం, నాకు అవసరం, ప్రతి వారికి అవసరం. అవి లేనందుకే విచ్చలవిడిగా తిరుగుతుంది లోకం. ప్రసంగి గ్రంథం 8:11 అంటాడు కదా, చూడండి. ప్రసంగి 8:11 ఏముంది? అందరు తీసుకొని ప్రసంగి 8:11 ఎంత మంచి మాట. చాలు. తప్పుడు పనులు చేసే వాళ్లకు సరి అయిన శిక్ష వెంటనే రానందుకు ఇంకా చేస్తారని ఉంది అక్కడ. అప్పుడు ఏమి, శిక్షనే కనుక ఉంటే ఎక్కువ చేయడానికి వీలు లేదు. బైబిల్లో ఏ మాట రాయబడినా మన మేలు కొరకే. ఒక అర్ధగంట ఎవరు ప్రార్థన చేసినా లేనిపోని మాటలు పరిసయ్యుని వలె చేయొద్దు. నీకు మనసు ఇష్టం లేదా సమాధానంగా ఉండేది, ప్రార్థన చేయొద్దు. అట్లా అగ్నినే మోసుకొని తిరుగు, కుంపటి మోసుకొని తిరుగు, ఎవరు చేసేది ఏముంది? అది కావాలన్నా తగ్గించుకొని ఏడ్చు, ప్రభువా మాకు చాలా సమాధానం లేదు, దయతో మాతో మాట్లాడండి, మా కుటుంబీకులతో మాట్లాడండి, సంఘంతో మాట్లాడండి అని ప్రార్థన చేయండి. అది ఇష్టం లేదు, అగ్నిగుండమే నీకు ఇష్టమా? మౌనంగా ఉండవు. రాళ్ళు మాట్లాడతాయా? మీరు వచ్చింది మనుషులేనా? నాకేం అట్లా కనపడరు. కానీ రాళ్ళు మాట్లాడతాయా? బైబిల్లో ఒక చోటు ఉంది, వీళ్ళు ఊకుంటే రాళ్ళు మాట్లాడతాయి. నా మాట కాదు నేను అనేది, మీరు ఊకున్నందుకు అంటున్నా. మీరు మాట్లాడరు కాబట్టి మీరు ఏమై ఉన్నారు, అంతే కదా. నువ్వు వచ్చింది దేవునితో సమాధాన పడడానికి, ప్రార్థన చేయి. పురుషులు కూడా అంతే. మనం ఎట్టు తిరిగి సమాధానం పడితేనే నెమ్మది,
లేకపోతే అగ్నిగుండమే. నేను మీకే అవకాశం ఇస్తా. ముందు